కృష్ణావియన్ కుకునూరు. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవియాన్. నేను మనబడిలో ప్రమోదం తరగతిలో తెలుగు చదువుతున్నాను. ఈరోజు చెప్పబోయే అంశము తెలుగు గురించి. తెలుగు మన మాతృభాష. తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగు రాయటం మరియు తెలుగు మాట్లాడడం నేర్చుకోవాలి. అన్ని భాషలు నేర్చుకోవాలి, అది నిజమే. కానీ మన మాతృభాషని ఎప్పుడు మర్చిపోకూడదు. భారతదేశంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఎక్కువ మాట్లాడతారు. ఆగస్టు 29వ తేదీ గిడుగు వెంకట రామమూర్తి గారు జయంతి నాడు తెలుగు భాష దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఎందుకంటే ఆయన గ్రాంధిక భాషలో ఉన్న తెలుగుని ప్రజలు వాడుక భాషలోకి తీసుకువచ్చిన మహానుభావుడిన. మనము తెలుగుని ఎంత చెప్పినా తక్కువే. తెలుగు గొప్పతనం మాటల్లో చెప్పలేము. కానీ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అన్ని దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. ఈ మాటల అర్థం ఏంటంటే భారతదేశంలో అన్ని భాషల కన్నా తెలుగు భాషనే ఉత్తమమైనది. మనము మన తల్లిని ఎంత ఇష్టపడతామో మన మాతృభాషని అంతే ఇష్టపడాలి. తెలుగు గురించి కవులు, రచయితలు మరియు పుస్తకాలతో దాని గొప్పతనం తెలియజేశారు. మన తెలుగు భాష కాపాడుకోవాల్సిన బాధ్యత మన తెలుగు వారందరికీ ఉంది. నా వినందుకు ధన్యవాదాలు. సో మన భాష మీరు చెప్పారు కరెక్టే, అంతా సాంప్రదాయము మనం అందరు చెప్పారు. అది మన భాష మనకు ఆ విలువల్ని తెలిపిస్తుంది. ఓకే, మీ సుమతి శతకాలు కానీ వేమన శతకాలు కానీ లేకపోతే ఈ పద్యాలు, భాగవతంలో పద్యాలు, ఇట్లాంటివన్నీ కూడా మనకి మంచి మంచి విలువల్ని ఇస్తుంది. సో ఆ విలువలను డెవలప్ చేసుకుంటే ఎటువంటి స్కిల్ అయినా పర్లేదు. మీరు కంప్యూటర్ టెక్నాలజీ ఉండొచ్చు, లేకపోతే ఎకనామిక్సే ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. ఓకే, సో విలువల్ని మనం మర్చిపోకుండా ఉండడానికి మనము మన భాషను తెచ్చుకోవాలి. అయినా మీరంతా టెన్షన్ పడుతున్నారు, ఏం పర్వాలేదు, వాళ్ళు ఆగుతారు మీకోసం. ఓకే, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. ఓకే, ఒక విషయం, దాన్ని సంపాదించండి కానీ మాతృభాషలోనే మీరు సంభాషించండి. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎవరో పోల్చారు కూడా, మాతృభాష తల్లితో సమానం భాష. మనం తల్లి ఎంత స్వచ్ఛంగా మీకోసం పాటుపడుతుంది, భాష కూడా అంతే. మనం భాషను నిలబెట్టుకోవాలి. మీరందరూ ఇక్కడ పుట్టి పెరిగిన మన భాషని ముందు తరాలకు అందించాలి. ఓకే, మర్చిపోతుంది. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవియాన్. నేను ఈరోజు చెప్పబోయే పద్యము వేమన శతకం. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గీడగలుగు, కోపపడిచే లేని గోకలు నీడేరు, విశ్వదాభ్యామ విరోధం. ఈ పద్యానికి తాత్పర్యం ఏంటంటే, మనిషికి కోపం ఉంటే వాళ్ళ గొప్పతనం తగ్గుతుంది. మనిషికి కోపం ఉంటే మంచి కన్నా ఎక్కువ చెడే జరుగుతుంది. కానీ మనిషికి కోపం లేదంటే, శాంతం ఉంటే ఏదైనా పనులు చక్కగా జరుగుతాయి. ఈ ప్రపంచానికి మాటలతో సంతోషించేవారు ఈ వేమన మాటలు. అందరూ